the last 5 years? In last 15 years, There is no incident. Okay. What about the Mayla? Name got changing, but nowadays it's calling as a TNH Pharma. Enforcement and manpower equipments are still there for me. So we have sufficient. మీడియం కానీ ఈ ఫ్యాక్టరీస్ కానీ ఇండస్ట్రీస్ కానీ వాటిలో ఉన్న భద్రతా ప్రమాణాల మీద ఒకసారి సమీక్షించమని గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా వచ్చిన ఆదేశాలను బట్టి ఈరోజు మీతో మీటింగ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు మీరు విన్నారు, ఆల్రెడీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వాళ్ళు మీకు చెప్పడం జరిగింది. మన జిల్లాలో ఉన్న ఈ ఏదైతే 17 ఇండస్ట్రీస్ 11 ఇండస్ట్రీస్ అయితే ఉన్నాయో వాటన్నిటిలో కూడా మరి గతంలో మీరు ఎలా చేస్తారో నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఇమ్మీడియట్గా విత్-ఇన్ 1 వీక్ లోపల ఈ డిపార్ట్మెంట్స్ ఫ్యాక్టరీస్ అవనివ్వండి, ఇండస్ట్రీస్ వాళ్ళు అవనివ్వండి, పీసీపీ వాళ్ళు అవనివ్వండి, ఫైర్ వాళ్ళు అవనివ్వండి, ఈ డిఆర్సీకి సంబంధించి డిపిఎం కానివ్వండి, ఏదైతే ఆ ప్రమాణాలు పాటించాలో, ఏవైతే మెజర్మెంట్స్ ఏమైనా తీసుకొస్తున్నాయో అవన్నీగా మీరు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి మీరు ఇంటర్నల్ మీరు ఆడిట్ చేసుకోండి. ఇండస్ట్రీస్, మేజర్ ఇండస్ట్రీస్ కానీ మీడియం ఇండస్ట్రీస్ ఏదైతే ఉన్నాయో అవి మీరు ఇమీడియట్లీగా మీరు ఇంటర్నల్ ఆడిట్ చేయండి. అవన్నీ ఏదైతే నాలుగు ప్రకారం అవి ఉన్నాయా లేవా, ఉన్నవి సక్రమంగా ఉన్నాయా లేవా, అవి పనిచేసే పరిస్థితులు ఉన్నాయా లేవా అన్న విషయాన్ని మీరు ఒకసారి ఇంటర్నల్ ఆడిట్ విత్-ఇన్ 1 or 2 డేస్లో చేసుకోండి. ఆ 2 డేస్ తర్వాత మా టీం వస్తుంది, డిస్ట్రిక్ట్ టీం వస్తుంది. మా డిస్ట్రిక్ట్ టీం అన్ని ఫ్యాక్టరీస్ని అన్ని ఇండస్ట్రీస్ని కూడా ఒకసారి ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. అప్పుడు కానీ ఎటువంటి లోపాలు ఉంటే మాత్రం చాలా సీరియస్గా యాక్షన్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. దయచేసి అర్థం చేసుకోండి, గవర్నమెంట్ ఈ విషయంలో ఎంత సీరియస్ ఉందన్న విషయాన్ని నేను మీకు కొత్తగా ఇప్పుడు చెప్పాల్సిన అవసరం అయితే లేదు. డిపార్ట్మెంట్ సంబంధించి అసలు మీరు ఇవ్వాల్సిన లక్ష్యాలు ఇవ్వకుండా ఏమైనా నడుస్తున్నాయా, అవి ప్రాపర్గా ఉన్నాయా లేవా అన్నది మీరు ఇమీడియట్గా మీరు ఒకసారి చెక్ చేయండి. వాళ్ళు 1 or 2 డేస్లో వాళ్ళు ఇంటర్నల్ ఆడిట్ చేసుకుని చూస్తుంది. నిన్నగా మొన్న ఏదో పేపర్లో చూసాం, రాజంలో ఎక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి ఆర్గనైజ్ చేస్తారు. మా ఇన్స్పెక్షన్స్ అనేది ర్యాండమ్ వెళ్ళి ఫైర్ ఇంజన్స్ లాంటి చేయడం అనేది కాదు. ముందు మీరు ఇమీడియట్గా మీరు ప్రికాషన్ మెజర్స్ అసలు వాళ్ళు ఏమేమి పాటించాలని ముందు వాళ్ళు అసలు అవగాహన ఉన్న ముందు లేదా లేదా ట్రైనింగ్ ఏమైనా కండక్ట్ చేస్తున్నారు లేదా, వాళ్ళకి ఇంటర్నల్గా ట్రైనింగ్ ఇటువంటి ఉన్నాయా లేదా, ఇవి కూడా చూడవలసిన బాధ్యత మీ మీద ఉంది. ఓన్లీ మనం లైసెన్స్ ఇచ్చేసాం, వాళ్ళు పని చేసుకుంటున్నారు, వదిలేసాం మనం ఈ తర్వాత ఇట్లని కాదు. మీరు పర్సూ చేయవలసిన అవసరం ఉంది, మీరు ర్యాండమ్ ఇన్స్పెక్షన్ చేయవలసిన అవసరం ఉంది. అవసరాన్ని బట్టి మీరు ఇచ్చే రిపోర్ట్ బేస్ చేసుకుని వాళ్ళు సరిగ్గా పనిచేస్తారు లేదా, లేకపోతే మీరు వెళ్ళినా సరే వాళ్ళు రెడీ అవ్వకపోతే అప్పుడు మా స్థాయిలో కూడా మేము ఇన్స్పెక్షన్ చేస్తాం. మేము వాళ్ళ మీద ఆధారపడి వాళ్ళు చేస్తున్నారని వదిలేయం మేము, అది కూడా మీకు చెప్తున్నాం. సరే వాళ్ళు ఎవరో డిపార్ట్మెంట్ ఆఫీస్లో వస్తున్నారు లేదు, చూసుకున్నారు వెళ్తున్నారు అని మాత్రం మీరు అనుకోవద్దు. మేము పరిస్థితిని బట్టి మేము ముగ్గురం కూడా ఇన్స్పెక్ట్ చేస్తాం. అందుకే ఈరోజు మీటింగ్ మేము ముగ్గురం కూడా కూర్చున్నాం. మేము ముగ్గురు కూడా ఇన్స్పెక్ట్ చేస్తాం. ఎక్కడ ఎటువంటి లోపం మీరు వ్యాపారం ఏం చేస్తున్నాము, మేము బిజినెస్ చేస్తున్నాము, మాకు ఆదాయమే కావాలి అన్న కాన్సెప్ట్ కాదు. మీ దగ్గరికి పనిచేస్తున్నాం, వాళ్ళ యొక్క వెల్ఫేర్ కూడా చూడవలసిన బాధ్యత మీ మీద ఉంది. వాళ్ళని చూసిపించే విధంగా బాధ్యత మీ మీద ఉంది డిపార్ట్మెంట్ వారిగా. అదే 3 ఉన్నాయి, మహా మేజర్ ఉండాలి. ఈ ఫార్మాసిటికల్ లిమిటెడ్ పోస్ట్ పార్ట్ ఒకటి 1500 మంది సిబ్బంది ఉన్నారు అక్కడ. ఆ తర్వాత ఈ మహిళా ల్యాబొరేటరీస్ ఇది మేజర్ సార్. మనకి మిగతాని 50 మంది 20 మంది 100 మంది చూపిస్తున్నారు. మీరు ఇది ఎంతవరకు ఒకసారి కరెక్ట్ చెక్ చేయాలి. ఈ 3 మాత్రం చాలా మీ ఎవరైనా వచ్చిన వాళ్ళు ఎవరన్నా SMS ఫార్వర్డ్ గారు ఎలా ఉంది ప్లీజ్ Hyderabad and here. ఓకే. So here it is about